హాయ్ అండి. నేను మీ ధనుష్ రమేష్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ కర్రీ అయితే చేసుకోబోతున్నాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులోకి కొద్దిగా పల్లీలు కూడా వేసుకోవాలి. దొండకాయ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి. దొండకాయలు రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుని దొండకాయలు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అవ్వాలి దొండకాయలు. కొద్దిసేపు మూత పెట్టుకొని ఇప్పుడు ఒక్కసారి తీసేసి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే మాత్రం యాడ్ చేసుకుంటే కుక్ అవుద్ది అన్నమాట. నేనైతే గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ అయితే వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో నేనైతే ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు బాగా బాయిల్ చేసుకుంటున్నాను. కూర అయితే బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ముందుగానే మనం స్మాష్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక్కసారి ఈ కర్రీ అయితే ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఇంకా దేంట్లోకైనా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడు కర్రీ దగ్గరగా అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి. నాకు కొద్దిగా ఉప్పు సరిపోలేదు, అందుకే ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్లో ఫైనల్గా ఒక 5 నిమిషాలు దగ్గరగా అయిపోతుంది కర్రీ అయితే. దొండకాయ కర్రీ అనేది మనకైతే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు వేసుకున్నాం కదా, పల్లీలు కూడా కుక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఫైనల్లీ కర్రీ అయితే దగ్గర పడ్డాక కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ప్లీజ్.